భారతీ ఎయిర్టెల్. ఈ పేరు తెలియని భారతీయుడే ఉండడు. 2016 వరకు ఎయిర్టెల్ని బీట్ చేసే కంపెనీ లేదనే స్టేజ్కి ఎయిర్టెల్ ఎదిగింది. అండ్ ప్రెజెంట్ ఎయిర్టెల్కి 40 crore ప్లస్ యూజర్స్ ఉన్నారు. ఎయిర్టెల్ని స్టార్ట్ చేసింది సునీల్ మిట్టల్ గారు. అండ్ ఫ్రమ్ హిస్ సైడ్ సునీల్ గారు ఫాదర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. కానీ సునీల్ గారు పొలిటికల్ కెరియర్ని కాదనుకొని మరి బిజినెస్ కెరియర్ని ఎంచుకున్నారు. సునీల్ గారికి 18 years ఉన్నప్పుడు ఒక 20,000 ఇనీషియల్ క్యాపిటల్తో ఆయన సైకిల్ స్పేర్ పార్ట్స్ని ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేవారు. కానీ అందులో లాభాలు బాగానే ఉన్నా కొన్ని రోజులకి బైక్స్కి ఉన్న స్కోప్ని ఆయన గమనించి ఆ బిజినెస్ని మానేశారు. తర్వాత ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ని చేసేవారు. కానీ అందులో కూడా ఫెయిల్ అయ్యారు. తర్వాత సుజుకితో పార్ట్నర్షిప్ చేసుకొని జనరేటర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ కొన్ని గవర్నమెంట్ రూల్స్ వల్ల దాన్ని కూడా మధ్యలోనే ఆపేశారు. అండ్ ఒక ఎక్స్పోకి వెళ్ళినప్పుడు అతను పుష్ బటన్ ఫోన్స్ని ఫస్ట్ టైం చూశారు. అండ్ ఇది ఇండియాలో లాంచ్ చేస్తే చాలా పెద్ద సక్సెస్ అవుతుందని గమనించిన ఆయన ఇండియాలో పుష్ బటన్ ఫోన్స్ని లాంచ్ చేశారు. అప్పటి వరకు ఇండియాలో ఓన్లీ రోటరీ ఫోన్సే ఉండేవి. ఈ రోటరీ ఫోన్స్ని ఈయన రీప్లేస్ చేస్తూ పుష్ బటన్ ఫోన్స్ని ఇండియాలో లాంచ్ చేశారు. ఫోన్స్ బిజినెస్ నుంచి టెలికాం బిజినెస్లోకి అడుగుపెట్టింది. అండ్ 1995లో భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్గా కంపెనీ స్టార్ట్ అయింది. అండ్ స్టార్టింగ్లో ఇండియాలో ఏదైనా టెలికాం కంపెనీ స్టార్ట్ అవ్వాలంటే మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ కోసమని ఎయిర్టెల్ కంపెనీ వివెండి అనే ఫారెన్ కంపెనీతో కొలాబరేట్ అయింది. తర్వాత 1999లో ఎయిర్టెల్కి 20 lakhs ప్లస్ యూజర్స్ రీచ్ అయింది. తర్వాత ఆఫ్రికాలో ఉన్న కంట్రీస్కి ఎయిర్టెల్ని ఎక్స్పాండ్ చేశారు. అండ్ ఇప్పుడు టోటల్గా ఎయిర్టెల్ 18 కంట్రీస్లో విస్తరించింది. అండ్ ప్రెజెంట్ ఎయిర్టెల్కి 32% మార్కెట్ షేర్తో ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ టెలికాం కంపెనీగా ఉంది. అండ్ ఇప్పుడు ఎయిర్టెల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ గురించి చూద్దాం. ఫస్ట్లీ ఇండియాలో జరిగే క్రికెట్ మ్యాచెస్లో ఐపీఎల్ చాలా స్పెషల్. అండ్ ఐపీఎల్లో అడ్వర్టైజింగ్ కోసమని చాలా కంపెనీలు పోటీ పడి మరీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ వేస్తాయి. కానీ ఎయిర్టెల్ మాత్రం 2018లో జరిగిన ఒక ఐపీఎల్ మ్యాచ్కి ఎయిర్టెల్ ఒక టీషర్ట్ మీద నేను మ్యాచ్కి రాలేకపోతున్నాను కానీ ఎయిర్టెల్ 4G నెట్వర్క్తో మ్యాచ్ చూస్తున్నాను కంపెనీ ఇలా ఈ ట్యాగ్లైన్ని ప్రింట్ చేసి కొన్ని ర్యాండమ్ సీట్స్ని బుక్ చేసుకొని కెమెరామ్యాన్తో దాన్ని ఫోకస్ చేసేలా చేసి లైవ్లో చాలామంది అట్రాక్షన్ని గ్రాప్ చేసేలా ఎయిర్టెల్ కంపెనీ చేసుకుంది. ఈ కంపెనీ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ అండ్ ప్రీమియం కస్టమర్స్ని టార్గెట్ చేసి వాళ్ళ బిజినెస్ చేస్తుంది. తర్వాత అడ్వర్టైజింగ్లో కూడా ఎయిర్టెల్ #1 నెట్వర్క్గానే ప్రమోషన్ చేసుకుంటుంది. నెక్స్ట్ క్రియేటింగ్ ఏ మార్కెటింగ్ ట్రెండ్. ఎందుకంటే ఎయిర్టెల్ 2004లో ఒక ట్రెండ్ని క్రియేట్ చేసింది. అదే కాలర్ ట్యూన్స్. ఇండియాలో ఫస్ట్ కాలర్ ట్యూన్స్ని లాంచ్ చేసింది ఎయిర్టెల్ కంపెనీయే. కంపెనీ అప్పట్లోనే చాలా కస్టమర్స్ని ఈ ఒక్క కాలర్ ట్యూన్స్ వల్లే అట్రాక్ట్ చేసింది. తర్వాత ఎయిర్టెల్ కంపెనీ ట్రెండ్ని కూడా బాగా ఫాలో అవుతుంది. ఎందుకంటే మార్కెట్లోకి ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా తన కాంపిటేటర్స్తో పోటీపడి మరీ ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటుంది. ఎయిర్టెల్ కంపెనీ మనలాంటి కామన్ కస్టమర్స్తోనే బిజినెస్ చేయదు. తన బిజినెస్ని B2Bకి కూడా ఎక్స్పాండ్ చేసింది. B2B అంటే బిజినెస్ టు బిజినెస్. ఇండియాలో టెలికాం కంపెనీస్ B2B స్టార్ట్ చేయడం ఎయిర్టెలే ఫస్ట్ టైం స్టార్ట్ చేసింది. B2B అంటే బిజినెస్ టు బిజినెస్లో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ని లాంచ్ చేసింది. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ని ఎయిర్టెల్ కంపెనీ అక్టోబర్ 2016లో లాంచ్ చేసింది. అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అండ్ టెక్ కంపెనీస్కి 24/7 ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. సో ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ద్వారా వాటికి సప్లై చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఎయిర్టెల్ కంపెనీ B2C కంటే B2Bలోనే ఎక్కువ డబ్బుల్ని సంపాదిస్తుంది. వచ్చేసి క్రియేటింగ్ ఎకోసిస్టమ్. ఫస్ట్ టైం ప్రొడక్ట్ సర్వీస్ ఎకోసిస్టమ్ని యాపిల్ ఫౌండర్ అయిన స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీలో ఇంప్లిమెంట్ చేశారు. అండ్ జియోకి కూడా ఒక ఎకోసిస్టమ్ ఉంది. దాన్ని చూసిన ఎయిర్టెల్ కంపెనీ కూడా ఒక ఎకోసిస్టమ్ని క్రియేట్ చేసింది. మీరు గమనిస్తే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, వింగ్ మ్యూజిక్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్స్ అండ్ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఇవన్నీ ఎయిర్టెల్ ఎకోసిస్టమ్ కింద వస్తుంది. అయితే మనం ఈ ఎకోసిస్టంలో ఏమన్నా ప్రొడక్ట్ కానీ లేదంటే సర్వీస్ కానీ తీసుకొని మనం ఎంటర్ అయ్యాక ఆ ఎకోసిస్టమ్ నుంచి ఆ కంపెనీ బయటికి రానివ్వదు. అండ్ ఆ సర్వీస్ని అలవాటు చేసి మనం ఆ కంపెనీ ఎకోసిస్టమ్ నుంచి బయటికి రానివ్వకుండా చేస్తుంది. అందుకే మీరు గమనిస్తే యాపిల్ ఫోన్ని వాడేవారు మళ్ళీ యాపిల్ ఫోన్నే వాడతారు కానీ వేరే బ్రాండ్కి షిఫ్ట్ అవ్వరు. తెలిసినంత వరకు ఈ ఎకోసిస్టమ్ లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కానీ అర్థం కాకపోతే ఎకోసిస్టమ్ గురించి సపరేట్ వీడియో చేస్తాను. ఎయిర్టెల్ జీనియస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ వల్ల ఎయిర్టెల్ #1గా ఉండేది. కానీ జియో ఎంటర్ అయ్యాక దీని బేస్ కొద్దిగా పడింది. ఎయిర్టెల్ కంపెనీ ఓన్లీ టెలికాం బిజినెస్సే కాకుండా DTH లాంటి కొన్ని బిజినెస్ స్టార్ట్ చేసింది. DTH అంటే డైరెక్ట్ టు హోమ్. తర్వాత రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్, అగ్రి, మాల్స్ ఇలా కొన్ని డిఫరెంట్ బిజినెస్లు కూడా ఎయిర్టెల్ కంపెనీ చేస్తుంది. అండ్ ఎయిర్టెల్ కంపెనీ భారతీ ఎంటర్ప్రైజెస్ అనే ఒక
గ్రూప్ కింద నుంచి పనిచేస్తూ ఉంటుంది. మీరు గమనిస్తే ఎయిర్టెల్ కంపెనీ పేరు ముందు భారతీ ఎయిర్టెల్ అనే పేరు ఉంటుంది. సో అలా ఎయిర్టెల్ కంపెనీ ఇండియాలో బిజినెస్ చేస్తుంది. అండ్ ఎయిర్టెల్ కంపెనీకి 32% మార్కెట్ షేర్ ఉంటుంది అన్నాను కదా. సో ఇది పడిపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఎయిర్టెల్ అండ్ జియో ఈ మధ్య ప్రైస్ హైక్ చేయడం వల్ల బిఎస్ఎన్ఎల్కి చాలామంది షిఫ్ట్ అయిపోవడం వల్ల దీని మార్కెట్ షేర్ పడి ఉండొచ్చు. హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.